విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి ఉదంతంలో మరొక కొత్త ట్విస్ట్. ఎవరైతే అధికారిని శాంతికి సంబంధించినటువంటి అంశం. శాంతి భర్త మదన్ సంచలన ఆరోపణలు చేశారు. 2013లో శాంతి నేను పెళ్లి చేసుకున్నాం. 2020లో దేవాదాయ శాఖలో శాంతికి ఉద్యోగం వచ్చింది. శాంతికి ఉద్యోగం వచ్చాక పిహెచ్డి కోసం నేను అమెరికా వెళ్ళా. నా భార్య శాంతి ప్రవర్తన విచిత్రంగా ఉండేది. తీరు మార్చుకోవాలని చాలాసార్లు హెచ్చరించా. విజయసాయిరెడ్డిని శాంతి నాకు పరిచయం చేసింది. విజయసాయిరెడ్డికి ల్యాండ్ విషయంలో హెల్ప్ చేశానని శాంతి చెప్పింది. 4 కోట్లతో విజయవాడలో విల్లా కొనాలని శాంతి అంది. విల్లా కొనేందుకు విజయసాయిరెడ్డి డబ్బులు ఇచ్చారు. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, విజయసాయిరెడ్డి నేను చాలా నమ్మాను. నేను అమెరికా వెళ్ళాక శాంతి గర్భం దాల్చింది. ఎలా అయ్యావు అని అడిగితే చెప్పుతో కొడతా అని తిట్టింది. గట్టిగా అడిగితే విజయసాయిరెడ్డి పేరు చెప్పింది. విజయసాయిరెడ్డికి పిల్లలు లేరని, అందుకే ఆయన కోసం మగబిడ్డను కన్నానని చెప్పింది. ఐవీఎఫ్ ఫిజికల్గా కలిసే బేబీని కన్నారో తెలియదు. ఈ విషయం తెలిసి ఆ గుండెలు పగిలేలా ఏడ్చాను. విజయసాయిరెడ్డితో బిడ్డను కన్నానని శాంతి చెప్పింది. 3 నెలల నుంచి నన్ను శాంతి టార్చర్ చేస్తుంది. శాంతితో నేను విడాకులు తీసుకోలేదు. 2016లో శాంతికి నేను విడాకులు ఇవ్వలేదు. 2024 జూన్ 11 విడాకులు డాక్యుమెంట్ మీద సంతకం పెట్టా. 2020 వరకు శాంతితో నేను కలిసే ఉన్నాను. ప్రతి నెల పిల్లల కోసం డబ్బులు పంపిస్తున్నా. సుభాష్ రెడ్డి అనే వ్యక్తిని శాంతి పెళ్లి చేసుకోలేదు. శాంతికి పుట్టిన మగబిడ్డతో తనకు సంబంధం లేదని సుభాష్ చెప్పాడు. పుట్టిన బిడ్డకు డిఎన్ఏ టెస్ట్ చేయాలి. డిఎన్ఏ టెస్ట్కి నేను సిద్ధం, విజయసాయిరెడ్డి సిద్ధమా? డిఎన్ఏ టెస్ట్ ద్వారా బిడ్డ ఎవరికి పుట్టారో నిరూపించాలి. విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్కి రావాల్సిందే. ఏదైతే డిఎన్ఏ టెస్ట్ ద్వారా బిడ్డ ఎవరికి పుట్టారో నిరూపించాలి. ఆయన కాదని తేలితే మీడియా సాక్షిగా నేను క్షమాపణ చెప్తా. ఇది ఎండోమెంట్ వేసి శాంతి భర్త మదన్ సవాల్ చాలా కీలకమైనటువంటిది. ఇప్పుడు విజయసాయిరెడ్డి మరి డిఎన్ఏ టెస్ట్కి రెడీ అవుతారా లేదా చూడాలి.